నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అంటే 3-4 డేస్ బ్యాక్ ఐసీఎంఆర్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, ఈ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మన హైదరాబాద్లో వీళ్ళిద్దరు కొలాబరేషన్ తోటి ఈ డయటరీ గైడ్లైన్స్, మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించుకోవాలి అని చెప్పి మనకి 3-4 డేస్ బ్యాక్ ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేశారనమాట. అది యాక్చువల్గా టోటల్గా ఒక 17 గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఈ గైడ్లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైకింగ్గా కనిపించింది ఏంటంటే, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, ఈ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కానీ, ఈ యాథ్లీట్స్ కానీ, వీళ్ళందరూ చాలామంది ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ పౌడర్స్ కానీ రకరకాల సప్లిమెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ వలన వాళ్ళు మజిల్ బిల్డ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటారు. వీటి మీద ఐసీఎంఆర్ వారు కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారనమాట. అంతేకాకుండా వేరే గైడ్లైన్స్ అంటే, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఫీడింగ్ టైంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, పిల్లల్లో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, లేకపోతే ఏదన్నా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఆ టైంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఇది యాక్చువల్గా చాలా పెద్ద గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. కానీ నేను చెప్పాను కదండి, ఈ ప్రోటీన్ పౌడర్స్ గురించి చాలా ఇంపార్టెంట్ గైడ్లైన్ అనమాట. ఇదేంటంటే రెగ్యులర్ ఈవెన్ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఈ రికవరీ టైంలో, సర్జరీ రికవరీ టైంలో కానీ, లేక సర్జరీ చేసిన తర్వాత రికవరీ ఫాస్ట్గా ఉంటుందని ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడడం, లేకపోతే ఈ ఐసీయూలో నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంలో, అంటే ఎక్కువ కాలం జబ్బుతో ఉండి రికవరీ ఫాస్ట్గా ఉంటుందని చెప్పి ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడడం అనేది చాలా కామన్ అండి. కానీ ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడద్దు అని చెప్పి వీళ్ళు ఐసీఎంఆర్ వాళ్ళు ఈ గైడ్లైన్లో మెన్షన్ చేశారు. అందులోనూ ఎస్పెషలీ ఈ వే ప్రోటీన్స్ అని చెప్పి ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి అన్నమాట. ఈ వే ప్రోటీన్స్లో మనం అదివరకు చాలా వీడియోస్లో చెప్పుకున్నామండి. ఈ ప్రోటీన్స్ బిల్డింగ్ బ్లాక్స్ అమైనో యాసిడ్స్ అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ని మనం ఒక గోడ కింద అనుకుంటే, అందులో ఉండే బ్రిక్స్, ఈ ఇటుకల్ని ఒక్కొక్క అమైనో యాసిడ్ కింద చూస్తాం అన్నమాట. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ అమైనో యాసిడ్స్, ఈ వే ప్రోటీన్స్లో ఈ బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ అంటాము, BCAA బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, NCDs అంటాం మేము. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే, ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫెక్షన్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒబేసిటీ ఒకటి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, దాంతోపాటు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షను, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇంకొకటి, ప్రోటీన్సే కదా మరి సప్లిమెంట్స్ తీసుకుంటే తప్పేంటి, మన ఆహార పదార్థంలో మనం ప్రోటీన్స్ తీసుకుంటున్నాం కదా, ఈ ప్రోటీన్స్ని ఫుడ్ సప్లిమెంట్స్ చేస్తున్నాయి, తప్పేంటి అని చూస్తే వీళ్ళు ఏంటంటే, ఇవి తయారు చేసే దానిలో భాగంగా ఈ యాడెడ్ షుగర్స్, కొన్ని షుగర్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం, ఇవి ఎక్కువ కాలం నిలవ ఉండడానికి కొన్ని మెటీరియల్స్ వాడడం చేస్తూ ఉంటారు. సో వీటి వలన వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వీళ్ళు గమనించారనమాట. అందుగురించే ఓవరాల్గా ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవద్దు అని చెప్పి వీళ్ళు ఐసీఎంఆర్ వాళ్ళు గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. సో ఎవరైనా, అంటే ఇది చాలా కామన్ ప్రాక్టీస్ అండి హాస్పిటల్స్లో కానీ, ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాటిలో వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. రెండోది ఏంటంటే, ఈ డయటరీ రికమెండేషన్స్లో సాల్ట్ తగ్గించుకోమని చెప్పారు. మనం యాక్చువల్గా సాల్ట్ ఎంత తీసుకోవాలి, సాల్ట్ మీద ఒక వీడియో కూడా చేశాను. సాల్ట్ రెస్ట్రిక్షను, ఈ ఎక్స్ట్రా యాడెడ్ షుగర్స్ అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడీమేడ్ మనం ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ కానీ,
ఈ కేక్స్ కానీ, ఈ కుకీస్ కానీ ఇటువంటివి తీసుకోవద్దు, యాడెడ్ షుగర్స్ ఉన్నవి తీసుకోవద్దని చెప్పి వీళ్ళు రికమెండ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నూడిల్స్ లాంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తీసుకోవద్దని చెప్పి రికమెండ్ చేశారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐసీఎంఆర్ గైడ్లైన్స్, ఇది చాలా దాదాపు 150 పేజ్ గైడ్లైన్ బుక్ అండి. ఈ 17 రికమెండేషన్స్ చూడొచ్చు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవద్దు, దాని బదులు మనం ఆ ప్రోటీన్స్ ఉండే ఆహార పదార్థాలే తీసుకోమని చెప్పి రికమెండేషన్ అండి.